గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదైతే నా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అన్నమాట. సో మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే తిరుపతికి వెళ్తున్నాము. సో అందుకే లేచి తొందరగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయినాము. తొందరగా వెళ్ళిపోయినామంటే తొందరగా వెళ్దామని తొందర పెట్టారు కాబట్టి తొందరగా వెళ్ళిపోయినాం. మేము అక్కడికి వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ 2 hours తర్వాత ట్రైన్ వచ్చింది. నాకైతే చాలా కోపం వచ్చింది, లిటరల్గా అంతసేపు వెయిట్ చేయాలంటే. ఇంకొచ్చేసింది కదా, ఎగ్జైట్మెంట్తో ఎక్కేసినాం, తొందరగా ఎక్కేసినాం. ఇక్కడ వీడియో తీస్తుంటే ఎందుకు తీస్తున్నావు, తీయకు అని అంటున్నాడు నాతోని. సో నేను అయినా కానీ వీడియో తీస్తున్నాను అన్నమాట. కూర్చొని సాంగ్స్ వింటున్నాడు. సో అలా చూసుకుంటూ బయట చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. మా చిన్నోడు ఆలోపు ఒక చిన్న నాప్ వేసుకున్నాడు. వాడు పండుకున్నంతసేపు నేనైతే బయటికి చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను, అన్నీ చూస్తున్నాను అన్నమాట. ఎవరికైనా ట్రైన్లో వెళ్తే విండో దగ్గర కూర్చోవడం ఒక మంచి కోరిక. సో ఇక్కడైతే మా చిన్నోడు నిద్రపోయిండు కోసేపు. ఈ మనిషి అయితే ఎప్పుడు మనిషికి ఫోనే కావాలి, ఫోన్ లేకపోతే ఉండడు అసలు. ఇక్కడైతే ఇదంతా సీనరీ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇది కృష్ణా స్టేషన్ వచ్చిన తర్వాత అనుకుంటాను ఇది మొత్తము. సో బయటికి అలా అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఒక్కసారి జర్నీ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. బయట చూసుకుంటూనే టైం అంతా అయిపోతుంది మనకి. సో అలా వెళ్తూ ఉన్నాం అన్నమాట. మా చిన్నోడైతే నిద్రపోతూనే ఉన్నాడు. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకంటే చిన్నోడితో ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా వెయిట్ చేస్తున్నాను అన్ని మూమెంట్స్ని క్యాప్చర్ చేద్దామని. కొద్దిసేపు అయినాకైతే వీళ్ళు లేచిండు అనమాట. లేవంగానే ఇంకా ఆడుకుంటున్నాడు. అలా ఆడుకుంటూ ఉన్నాడు, ఎత్తుకొని కూర్చున్నా నేను వాడిని. వాడు కూడా బయట చూస్తున్నాడు. వాడికి బయటకి ఎక్కడికైనా వెళ్తే అన్నిటినీ బాగా అబ్జర్వ్ చేసి చూడడం నేను చాలాసార్లు గమనించిన. వాడికి చాలా ఇష్టము. నేను కూడా చూస్తున్నా, వాడు కూడా, ఇద్దరం కలిసి చూస్తూ ఉన్నాం అన్నమాట బయటికి అలా అని. నేను చాలా ఆలోచించిన అయితే జర్నీ చేసే ముందు ఉంటాడో ఉండడో అంతసేపు, అసలు వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆలోచించిన. సో ట్రైన్లో వెళ్ళినంతసేపు అయితే వాడు ఏం అలా అల్లరి చేయకుండా సతాయించకుండా అయితే ఉన్నాడు. ఓకే, సో మేమైతే మా నైట్కి అరౌండ్ 12 o'clock ఆ టైంలో మేమైతే రీచ్ అయినాము. అక్కడైతే చలి విపరీతంగా ఉంది అసలు, ఎంత అంటే అంత చలి ఉంది. అది కాకుండా మళ్ళీ పైనుంచి చలికాలము, పైనుంచి ఇక్కడ చూస్తుంటే మన దగ్గర నుంచి మబ్బులు వెళ్తున్నాయో అన్నట్టు అయితే ఫాగ్ పడుతుంది. సో నెక్స్ట్ డే మేమైతే రెడీ అయిపోయి మార్నింగ్ లేచి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాము, లైన్ ఉంటుందేమో అనుకొని. ఇక్కడైతే 1 year లోపు ఉన్న పిల్లలకి దర్శనం లైన్ వేరే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాం మేము. ఆ లైన్ చిన్నగా ఉంటుందని అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాక మధ్యలో మాకు డౌట్ వచ్చింది, ఇటైనా కాదని మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళినాం అన్నమాట. అసలు ఇక్కడైతే ఒక థింక్ అయితే అసలు మాకు చాలా బాధ అనిపించింది, ఇంకా ఇరిటేటింగ్ ఎందుకు వచ్చినామో అనిపించింది ఒక మూమెంట్కి ఆలోచిస్తే. అలా లోపలికి వెళ్ళిపోయినాము. సర్టిఫికెట్స్ అన్ని చూపించి వెళ్ళిపోయినాక లోపల 1 hour దాకా ఏడుస్తూనే ఉన్నాడు వాడు. ఏడ్చి అలానే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. మేము ఇంకొకసేపు వాడు అలానే ఏడుస్తే మేము రివర్స్ వచ్చేసేవాళ్ళం. సో ఏదో నిద్రపోయింది కోసేపు, దగ్గరకు వచ్చే వరకు మళ్ళీ లేచి మళ్ళీ వేయడం స్టార్ట్ చేసిండు. ఏదో అలా దర్శనం అయితే అయిపోయింది, కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినాము. ఇక్కడ వచ్చినాక ఫొటోస్ దిగుదాం అనుకుంటే ఇక్కడ కూడా ఏడుస్తున్నాడు పాపం. సో ఇంకా ఏదో 2 photos తొందరగా దిగేసి మళ్ళీ రూమ్కి వచ్చి చేంజ్ చేసుకొని బయట తిరగడానికి వెళ్దామని అయితే వచ్చినాము. మేమైతే చేంజ్ చేసుకొని బయటకు వచ్చి ఇక్కడ రాగానే ఇక్కడైతే బొట్టు పెడుతున్నారు అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి బొట్టు పెట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టము. సో నేను మా చిన్నోడైతే బొట్టు పెట్టించేసుకున్నాము. చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తున్నాడో, నాకైతే చాలా నచ్చింది వాడిని చూస్తుంటే. మేమైతే ఇంకా బయటికి షాపింగ్ చేద్దామని అలా ఎండలో అయితే వచ్చేసినాం బయటికి. ఎండ అయితే బాగుంది. సో మేము ఇక్కడికి వెళ్తున్నాం, షాపింగ్ చేద్దామని వెళ్ళినాం ముందుకు, కానీ మళ్ళీ మధ్యలోనే మళ్ళీ ఫస్ట్ తినేసి షాపింగ్ చేద్దామని అయితే వెళ్తున్నాము. చాలా దగ్గరలో నేను దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు ఫ్రీ ఫుడ్ అక్కడ పెట్టేది మాత్రం నేను తినలేదన్నమాట. ఎందుకంటే మేము ఎప్పుడు టైం లేకనో మాకు తెలియకనో అలా సమ్ రీజన్స్ ఉంటాయి, అలా అని మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడైతే ఫస్ట్ టైం మేము వెళ్తున్నాము, ఎలా ఉంటుందో అని ఫస్ట్ అనుకున్నా. నేను మళ్ళీ కొంచెం సేపు అయినాక ఆలోచిస్తే నేను రీల్స్ చూసేటప్పుడు నేను చాలా రీల్స్లలో వీడియోస్లలో చూసిన చాలా బాగుంటుంది ఫుడ్ కూడా.
సో మెల్లగా మేమైతే వెళ్తున్నాం అన్నమాట ఫుడ్ తినడానికి. ఆఫ్టర్నూన్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే చాలా వీడియోస్లో చూసిన అది చూసి ఎంత టేస్టీగా ఉంటుందో అనుకునేదాన్ని. సో వెళ్తున్నాం తినడానికి. అయితే మా చిన్నోడిని వాళ్ళ నాన్న ఎత్తుకున్నాడు ముందుకు. అలానే ఎండ అయితే చాలా ఉంది, ఎండ కూడా అట్లనే ఉంది. మాకు నైట్ మొత్తం అయితే చలి అయితే అసలు చంపేసింది చలి. సో వీడియో కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు, చూస్తున్నాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు కొత్తగా. మేము అనుకున్నంత అయితే వాళ్ళు అంతా ఏం వాడు సతాయించలేదు. సో వెళ్ళేసి చూస్తే ఇక్కడైతే చాలా నీట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, సెకండ్ ఒపీనియన్ అంటే ఏది ఆలోచించకుండా సెకండరీగా తినేయచ్చు. చాలా నీట్గా ఉంది. ఎంత బాగుందంటే వాళ్ళు ఆల్రెడీ ముందే అన్నీ సర్దేసి నెక్స్ట్ బ్యాచ్ వచ్చే ముందే వాళ్ళు అన్నీ రెడీ చేసేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడైతే మాకు చాలా నచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేసినట్లనే ఉంది, చాలా బాగుంది. ఇంకా ఐటమ్స్ 2-3 కర్రీస్, చట్నీ, పప్పు, సాంబార్, ఇంకా పెరుగు అన్నీ పెడుతున్నారు. ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా చాలా బాగుంది. మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి, ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లాంటివన్నీ ట్రై చేసి ఉండాలి. సో ఇక్కడైతే ఇయర్ మఫ్స్ తీసుకొని ఆడుకుంటున్నాడు. అవి ఒకప్పుడు చాలా ట్రెండింగ్లో ఉండే. సో ఇదైతే మా జర్నీ అన్నమాట. ఇది చాలా చిన్న వీడియోనే, ఇంకా వచ్చేటప్పుడు ఏమో వీడియోస్ తీయలేదు నేను, అసలు ఓపికే లేదు మాకు. జర్నీ చేసి అక్కడ షాపింగ్ చేసి జర్నీ చేసి